ఈ రోజు వీడియోలో ఆధునిక బ్యాంకింగ్ కంటే వేల ఏళ్ల ముందే మన ఋషులు ధనాన్ని ఆకర్షించే అద్భుత సూత్రాలను చెప్పారు. అవేంటో తెలిస్తే మీ ఆర్థిక ఇబ్బందులు శాశ్వతంగా దూరమవుతాయి. ఈ ప్రపంచం మొత్తం ఒక అదృశ్య శక్తి వెనుక నిరంతరం పరుగెడుతోంది. పొద్దున్నే నిద్రలేచినప్పటి నుండి రాత్రి కళ్ళు మూసే వరకు ప్రతి మనిషి ఆలోచన, ఆరాటం, పోరాటం అన్నీ దానికోసమే. అదే ధనం. మనం ఎంత సంపాదిస్తున్నా, ఇంకా ఏదో వెలితి ఎంత కష్టపడుతున్నా చేతిలో రూపాయి నిలవని పరిస్థితి. మన చుట్టూ వేలాది మంది ఆర్థిక నిపుణులు ఉండవచ్చు, ఎన్నో పెట్టుబడి సూత్రాలు ఉండవచ్చు. కాని నాగరికత పుట్టకముందే, ఆధునిక ఫైనాన్స్ పుస్తకాలు రాకముందే మన ప్రాచీన ఋషులు ధనం గురించి, ఐశ్వర్యం గురించి అత్యంత నిగూఢమైన సత్యాలను ఆవిష్కరించారు. మనం డబ్బును కేవలం నోట్ల కట్టలుగా లేదా బ్యాంకు బ్యాలెన్స్గా చూస్తాం, కాని ఋషులు దానిని ఒక శక్తిగా, ఒక చైతన్యంగా చూశారు. ఋషులు చెప్పిన ప్రాథమిక సత్యం ఏమిటంటే, ధనం అనేది కేవలం ఒక భౌతిక వస్తువు కాదు. అది లక్ష్మి అంటే ఒక దైవిక శక్తి. ఏ శక్తి అయినా ఎక్కడ స్థిరంగా ఉంటుంది అంటే, ఎక్కడైతే క్రమశిక్షణ, విలువలు మరియు సరైన మనస్తత్వం ఉంటాయో అక్కడే ఉంటుంది. ఋషుల దృష్టిలో సంపద అంటే కేవలం సంపాదించడం కాదు, అది మీ వ్యక్తిత్వానికి లభించే ఒక ప్రతిఫలం. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎంత దృఢంగా ఉంటే అతని దగ్గర ఉండే సంపద అంత స్థిరంగా ఉంటుంది. ఓర్పు, మేధస్సు మరియు బాధ్యతాయుతమైన జీవనశైలి లేనివాడి దగ్గరకు ధనం వచ్చినా అది క్షణకాలం కూడా నిలవదు. మన ఋషులు సంపదను 4 పురుషార్థాలలో ఒకటిగా చెప్పారు. అది అర్థము. అంటే ధర్మబద్ధంగా సంపాదించే ధనం మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది. మీ మనసులో స్పష్టత లేనప్పుడు మీరు ఎంత శ్రమించినా ఫలితం దక్కదు. అందుకే ఋషులు సంపాదన కంటే ముందు నిగ్రహాన్ని నేర్చుకోమన్నారు. మనం సంపాదించిన ధనం ఎందుకు హరించుకుపోతుందో ఋషులు చాలా స్పష్టంగా వివరించారు. అదుపులేని కోరికలు, అహంకారం, అత్యాశ మరియు అజాగ్రత్తగా చేసే ఖర్చులు సంపదను దహించివేస్తాయి. ఋషులు ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతారు. ఒక పాత్రకు ఎన్ని రంధ్రాలు ఉంటే అందులో ఎంత నీరు పోసినా అది నిండదు. అలాగే మనిషి మనసు కోరికలతో నిండినప్పుడు అతనికి ఎంత ధనం వచ్చినా సరిపోదు. అహంకారం తలకెక్కినప్పుడు మనిషి తన పరిమితులను మర్చిపోతాడు. అది అతని ఆర్థిక పతనానికి మొదటి మెట్టు అవుతుంది. అత్యాశ అనేది మనిషి విచక్షణను చంపేస్తుంది. తప్పుడు మార్గాల్లో ఇతరులను ఏడిపించి సంపాదించే సొమ్ము 10 కాలాల పాటు నిలవదు. సరే కదా, అది మీ దగ్గర ఉన్న అసలు పుణ్యాన్ని కూడా కాల్చేస్తుంది. అందుకే ఋషులు మనోనిగ్రహం మీద దృష్టి పెట్టమన్నారు. ఎవరైతే తన ఇంద్రియాలను, తన మనసును తన అదుపులో ఉంచుకోగలడో అతనే నిజమైన ఐశ్వర్యవంతుడు. ఆర్థిక స్థిరత్వం అనేది బయట పరిస్థితుల మీద కాదు, మొదట మీ అంతర్గత క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. మరో ముఖ్యమైన రహస్యం ఏమిటంటే, సంపద అనేది విలువను అనుసరిస్తుంది. ఋషులు ఏనాడో చెప్పారు, మీరు సమాజానికి ఎంతటి మేలు చేస్తారో ఈ విశ్వం మీకు అంతటి సంపదను తిరిగి ఇస్తుంది అని. దీనినే మనం నేడు వాల్యూ క్రియేషన్ అంటున్నాం. మీరు 10 మందికి ఉపయోగపడే ఒక నైపుణ్యాన్ని పెంచుకున్నప్పుడు, లేదా ఇతరుల సమస్యలను తీర్చగలిగే శక్తిని సంపాదించినప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధనం వెనుక పరుగెత్తడం ఆపి మిమ్మల్ని మీరు ఒక విలువైన సంపదగా మార్చుకోవడం నేర్చుకోండి. మీలో ఉండే జ్ఞానమే అసలైన బంగారం. మీరు ఎంతగా ఎదుగుతారో మీ సంపాదన కూడా అంతగా పెరుగుతుంది. లోక కళ్యాణం కోసం చేసే ప్రతి పనిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. స్వార్థం లేని సేవ, నిజాయితీతో కూడిన శ్రమ ఎప్పుడూ వృధా పోవు. మనమిచ్చేదానిలోనే మనకు వచ్చేది దాగి ఉంటుంది. ఇది ఒక ప్రకృతి నియమం. విత్తనం నాటితేనే చెట్టు మొలకెత్తుతుంది. అలాగే మీరు ఇతరులకు మేలు చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. ఋషులు కర్మ సిద్ధాంతం ద్వారా మన ఆలోచనలకు మరియు మన ఆర్థిక స్థితికి ఉన్న సంబంధాన్ని వివరించారు. మీ ఆలోచనలే మీ అలవాట్లవుతాయి, మీ అలవాట్లే మీ ప్రవర్తన అవుతాయి, ఆ ప్రవర్తనే మీ తలరాతను రాస్తుంది. మీరు నిరంతరం దారిద్ర్యం గురించి, కష్టాల గురించి, భయం గురించి ఆలోచిస్తుంటే మీ మెదడు కేవలం అడ్డంకులను మాత్రమే చూస్తుంది. అదే మీరు సమృద్ధి గురించి, అభివృద్ధి గురించి, కృతజ్ఞత గురించి ఆలోచిస్తుంటే మీ ఉపచేతన మనస్సు మీకు కొత్త మార్గాలను చూపిస్తుంది. మన ఋషులు సంకల్పశక్తి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మీ మనసులో ఒక దృఢమైన సంకల్పం ఉండి దానికి తగ్గట్టుగా మీరు నిరంతరం ప్రయత్నిస్తుంటే ఈ విశ్వంలోని శక్తులన్నీ మీ విజయానికి సహకరిస్తాయి. రోజువారీ పనులలో మీరు చూపే చిన్న చిన్న మార్పులే కాలక్రమేణా మహాసామ్రాజ్యాలను నిర్మిస్తాయి.
ఈ రోజు మీరు చేసే ఒక చిన్న తప్పు రేపు ఒక పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చు. అలాగే ఈ రోజు మీరు మొదలుపెట్టే ఒక చిన్న మంచి అలవాటు రేపు మిమ్మల్ని కోటీశ్వరుని చేయవచ్చు. ఆధునిక కాలంలో మనం ఋషులు చెప్పిన ఈ సూత్రాలను ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం. మొదటిది క్రమశిక్షణ. మీ సమయాన్ని, మీ శక్తిని వృధా చేయకండి. కాలమే ధనమని మనమంటాం, కాని ఋషుల దృష్టిలో కాలమనేది దైవస్వరూపం. ప్రతి నిమిషాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు అనే దానిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రెండోది జ్ఞాన సముపార్జన. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోండి. మీ రంగంలో మీరు అత్యుత్తమంగా మారడానికి ప్రయత్నించండి. మూడోది అనవసరమైన వ్యసనాలకు, ఆడంబరాలకు దూరంగా ఉండటం. పక్కవాడిని మెప్పించడం కోసం అప్పులు చేసి విలాసాలు కొనడం అనేది ఋషుల దృష్టిలో పరమ మూర్ఖత్వం. నాలుగోది దీర్ఘకాలిక ఆలోచన. ఈ రోజు వచ్చే చిన్న లాభం కంటే భవిష్యత్తులో వచ్చే స్థిరత్వం ముఖ్యం. ఐదోది దానగుణం. మీ సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి లేదా అవసరమైన వారికి ఇవ్వడం వల్ల మీ సంపద తగ్గదు, అది మరెన్నో రెట్లు పెరిగి మీ దగ్గరకు చేరుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక ఇన్వెస్ట్మెంట్. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు డబ్బును ఎలా చూస్తున్నారు? అది మీకొక బానిసలా కనిపిస్తోందా, లేక మీరు దానికి బానిసవుతున్నారా? మీరు ప్రతిరోజూ తీసుకునే నిర్ణయాలు మీ విలువను పెంచుతున్నాయా లేక తగ్గిస్తున్నాయా? ఈరోజు మీరు అనవసరంగా ఖర్చుపెట్టే 100 రూపాయలు భవిష్యత్తులో మీ కష్టకాలంలో మీకొక పెద్ద ఆసరా కావచ్చు. మన పిల్లల భవిష్యత్తు, మన గౌరవం అన్నీ ఈరోజు మనం చేసే ఆర్థిక క్రమశిక్షణ మీదనే ఆధారపడి ఉన్నాయి. డబ్బు లేనివాడిని ఈ సమాజం ఎంత హీనంగా చూస్తుందో మనందరికీ తెలుసు. మీ దగ్గర సంపద లేనప్పుడు చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని గుర్తుపట్టరు. కాని అదే మీ దగ్గర జ్ఞానంతో కూడిన సంపద ఉంటే ఈ ప్రపంచమే మీ పాదాల చెంతకు చేరుతుంది. ధనం అనేది కేవలం సుఖాలనిచ్చేది కాదు, అది మీకు ఈ సమాజంలో ఒక గుర్తింపును, ఒక రక్షణను ఇస్తుంది. అందుకే సంపద పట్ల నిర్లక్ష్యం వహించకండి. అది మీకు లభించిన ఒక పవిత్రమైన అవకాశం, దాన్ని గౌరవించండి. చివరగా ఒక్కటి గుర్తుంచుకోండి, ఋషులు చెప్పిన ధనరహస్యం కేవలం నోట్ల కట్టలను పోగు చేయడం గురించి కాదు, అది ఒక సంపూర్ణమైన జీవన ప్రయాణం. నిజమైన ఐశ్వర్యం మీ బుద్ధిలో ఉంది. బుద్ధి ఉన్నవాడు అడవిలో ఉన్నా సంపదను సృష్టించగలడు, కాని బుద్ధి లేనివాడు స్వర్గంలో ఉన్నా దరిద్రుడిగానే మిగిలిపోతాడు. వివేకం, ఆత్మనిగ్రహం, ఓర్పు మరియు ధర్మబద్ధమైన చర్యలు, ఈ 4 సూత్రాలే మీ ఆర్థిక సామ్రాజ్యానికి పునాదులు. మన ఋషులు మనకు అందించిన ఈ అమూల్యమైన జ్ఞానం మీ జీవితంలో ఒక గొప్ప వెలుగును నింపాలని నేను ఆశిస్తున్నాను. సంపద అనేది ఒక ఫలితం మాత్రమే, అది లక్ష్యం కాకూడదు. మీ ఎదుగుదలనే లక్ష్యంగా చేసుకోండి. ఈ క్షణం నుండి మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. అనవసరమైన భయాలను వదిలేయండి, మీ పరిమితులను చెరిపేయండి. మీరనుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమనేది ఏదీ లేదు. ఈ జ్ఞానాన్ని కేవలం వినడం మాత్రమే కాదు, మీ జీవితంలో ఆచరణలో పెట్టండి. ప్రతి ఉదయం నిద్రలేవగానే ఈ ప్రపంచానికి నేను ఏమీ ఇవ్వగలను అని ఆలోచించండి. మీ పనిని ఒక ఆరాధనలా చేయండి. నిశ్శబ్దంగా మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. ఎప్పుడైతే మీరు లోపలి నుండి శక్తివంతులుగా మారుతారో అప్పుడు బాహ్య ప్రపంచంలో విజయం మీ వెనుక ఒక నీడలా పరుగెత్తుకుంటూ వస్తుంది. ఋషులు చూపిన ఈ దారిలో నడిచేవాడికి అపజయం అనే మాటే ఉండదు. ధనం కేవలం నీతిమంతుల మరియు వివేకవంతుల చెంత మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. మీ మీద మీకు అచంచలమైన విశ్వాసం ఉంచుకోండి. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిశ్చయంగా ముందడుగు వేయండి. సకల సంపదలు, సౌభాగ్యాలు మీకు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయీ భవ. ధన్యవాదాలు.